ఇడుపులపాయలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ నివాళి అర్పించారు. జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ నివాళి అర్పించారు. నివాళి సమయంలో భావోద్వేగానికి గురైన విజయమ్మ జగన్ ని పట్టుకొని కంటతడి పెట్టుకున్నారు. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతిరెడ్డి సైతం నివాళులర్పించారు. అటు వైసీపీ శ్రేణులు సైతం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు ఉషాశ్రీ, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాజ్మల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్, అరకు ఎంపీ తనూజారాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు తదితర ముఖ్య నేతలున్నారు. ప్రార్థనల తర్వాత జగన్ విజయవాడ బయలుదేరారు. కుటుంబం అంతా కూడా తండ్రి రాష్ట్రంలో ఒక మాదిరిగా ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ తండ్రి ప్రస్తుతం స్టేట్ అంతా కూడా నాయకుడంటే ఎలా ఉండాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరూపించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. షర్మిలతో పాటు ఆయన కుమారుడు, కోడలు, కూతురు ఉన్నారు. వీరితో పాటు వైఎస్ విజయమ్మ సైతం నివాళి అర్పించారు. నాయకుడంటే ఎలా ఉండాలో ముందు తరాలకు వైఎస్ ఆదర్శంగా నిలిచి చూపించారని షర్మిల అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప సంక్షేమ పాలన అందించారు కాబట్టే ఆయన మరణానంతరం 700 మంది ఆయన కోసం చనిపోయారని గుర్తు చేశారు. వైఎస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని షర్మిల పేర్కొన్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇక ఆయన గురించి వేరే చెప్పను. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్త బిడ్డకు జగన్ నామకరణం చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి వెళ్తున్న జగన్ వద్దకు ఓ కార్యకర్త వచ్చి తన 3 నెలల కూతురుకు పేరు పెట్టాలని కోరారు. తన తల్లి పేరు కలిసొచ్చేలా విజయశ్రీ అనే పేరును పాపకు పెట్టారు జగన్. తమ పాపకు జగన్ నామకరణం చేయడం సంతోషంగా ఉందని వైసీపీ కార్యకర్త తెగ సంబరపడిపోయారు. తనకు 2వ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని, ఆ పాపకు పేరు పెట్టమని కోరానని వైసీపీ కార్యకర్త తెలిపాడు. అన్న జగన్ సార్ తీసుకొచ్చాము. నా పాప పుట్టింది, పాప అన్నగారి దగ్గర ఇచ్చాము. పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ నామకరణం చేశాము.